ఎడారి నడుమ ఓ మిజైల్ లాంచ్కు రెడీ అవుతుంది. ఇది రాకెట్ కాదు, ఇది ఫతా, ఇరాన్ తయారు చేసిన హైపర్సోనిక్ మిజైల్. ఫతా అంటే ఏంటో తెలుసా? విజేత. పేరు చూసి నవ్వుతున్నారు కదూ, వేగం చూస్తే గుండె వణుకుతుంది. అసలు ఈ ఫతా మిజైల్ అంటే ఏంటి? ఫతా అంటే అర్థం విజేత. ఇరాన్ అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ బెలాస్టిక్ మిజైల్. ఇది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలకు మాత్రమే ఉన్న అత్యాధునిక ఆయుధ సాంకేతికతలో ఒకటి. ఇది సాధారణ మిజైల్ కాదు, హైపర్సోనిక్ గ్లైడ్ వాహనం ఉన్న సూపర్ స్పీడ్ బెలాస్టిక్ మిజైల్. సుమారు మాచ్ 13 to 15 వేగంగా పనిచేస్తుంది. మ్యాచ్ 13 to 15 అంటే ఏంటి? ధ్వని కన్నా 13 రెట్లు వేగంగా. షూట్ బుల్లెట్ అని అంటారు. దాదాపు 1400 కిలోమీటర్లు. అంటే అక్కడ నొక్కితే ఇక్కడ బాంబు పడుతుందన్నమాట. ఇది డైరెక్ట్గా వెళ్ళదు, గాల్లో తిప్పి తిప్పి ఎక్కడైనా దెబ్బతీయగలదు. అన్ప్రెడిక్టబుల్ ఫ్యూచర్ ఉన్నటువంటి మిజైల్ ఫతా. అమెరికా, ఇజ్రాయిల్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేవు. టెక్నాలజీని మించిపోతుంది ఈ ఫతా. దీని టాప్లో న్యూక్లియర్ ఉండొచ్చు, లేదా హెవీ బాంబ్ కూడా ఉండొచ్చు. ఇది ఒక్కసారి నేలని తాకితే డెడ్లీగా ఉంటుంది. 2023 జూన్లో ఇరాన్ ఈ ఫతాను ఎంట్రీ ఇచ్చింది. ఫతా పేరుతో ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, బూస్టర్ రాకెట్ ద్వారా శక్తివంతంగా ఎగురుతుంది. మిజైల్స్ నుంచి వేరు అయ్యే గ్లైడ్ వాహనం హైపర్సోనిక్ వేగంతో ముందుకు ప్రయాణిస్తుంది. చివరి దశలో లక్ష్యాన్ని చేరే ముందు అంచనాకు అందని మార్గంలో ప్రయాణించి ఢీకొంటుంది. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, అమెరికా బేస్లు వంటి టార్గెట్లను తక్కువ సమయంలో తాకగలదు. ఇది ప్రపంచ స్థాయిలో డిఫెన్స్ సిస్టమ్కు ఒక సవాల్. అయితే ఇది నిజమైన హైపర్సోనిక్ మిజైలేనా, లేక ఆధునిక బెలాస్టిక్ వేరియంటేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఫతా ఒకటే కాదు, ఫతా 2 కూడా అభివృద్ధిలో ఉన్న తదుపరి తరం వెర్షన్. ఇరాన్ ఇప్పటికే ఫతా 2 అనే మరింత వేగవంతమైన, అధికంగా మాన్యూవర్ అయ్యే మోడల్పై పనిచేస్తుంది. ఇది మరింత ప్రిస్టేజ్ టార్గెట్ హిట్టింగ్కు ఉపయోగపడుతుంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు దీనిపై జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ఫతా అనేది హైపర్సోనిక్ మిజైల్ టెక్నాలజీలో ఇరాన్కు ఓ గొప్ప అడుగు. ప్రపంచంలో తక్కువ దేశాలకే ఇది సాధ్యమైన అగ్రశ్రేణి ఆయుధం. ప్రాంతీయ రాజకీయాలు మరియు భద్రతపై దీని ప్రభావం తీవ్రమైనదిగా మారే అవకాశం ఉంది.